సుంకరి యొక్క బాడీ లాంగ్వేజ్, నా మనసులో భక్తి ఉందండి కాదు, దేవుని ఎదుట వణుకుతా ఉన్నాడు. దేవుని ఎదుట నేను అంగీకరించబడతానా లేదా అని ఒక మానసికమైన వేదన తనలో ఉంది. దేవుని సన్నిధానానికి, దేవునికి దగ్గరగా వస్తున్నప్పుడల్లా తనలో ఉన్న పాపం తనకి బాగా కనబడతా ఉంది. ఒకే ఒక మాట చెప్పాడండి. సుంకరి పరిసయ్యుడు ఇద్దరు దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు వాళ్ళు ప్రసంగం కూడా వినలేదు. దే జస్ట్ కేమ్ టు ప్రే. ఇట్ వాజ్ లైక్ ఎనీ అదర్ డే. ఒక దినం అది వచ్చి ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు. కానీ సుంకరి చేసే ప్రార్థన మనం చూసినట్లయితే 5 మాటలండి. ఓన్లీ 5 words. దేవా, పాపినైనా నన్ను కరుణించుము, అంతే. చిన్న ప్రార్థన, కానీ సూటిగా దేవుని సన్నిధానానికి చేరిపోయింది ఆ ప్రార్థన. హల్లెలూయా. ఇట్ వెంట్ స్ట్రైట్ టు ద థ్రోన్ ఆఫ్ గాడ్. దేవుని సింహాసనాన్ని తాకిందండి ఆ ప్రార్థన. దేవుడి సింహాసనాన్ని తాకే ప్రార్థనలు ఏంటి? పెద్ద ప్రార్థనలా దేవుని సింహాసనాన్ని తాకేది మనం దేవునికి దశంభాగం ఇచ్చినప్పుడు, లేదంటే ఉపవాసం ఉన్నప్పుడో మన ప్రార్థన తాకుతుందా? కాదండి. దేవుని ఎదుట దీన మనస్సు కలిగి మన స్థితి ఉన్నట్టు చెప్పుకోవాలని నువ్వు వచ్చి యథార్థంగా చేస్తే ఆ ప్రార్థన నేరుగా వెళ్ళిపోద్ది. హల్లెలూయా. It was a very short prayer, but it was an honest prayer.